వేల సంఖ్యలో ఉన్న మొఘల్ సైన్యాన్ని కేవలం వందల మందితో చిత్తు చేయవచ్చని నిరూపించిన వ్యూహకర్త ఎవరో తెలుసా? సముద్రతీరాల మీద కోటలు కట్టి నౌకాదళ పితామహుడు అని పిలువబడే ఆ ధీశాలి ఎవరో తెలుసా? ఆయనే స్వరాజ్య స్థాపకుడు, హైందవ ధర్మరక్షకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్. జననం మరియు బాల్యం. శివాజీ మహారాజ్ వెమహారాజ్ 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని శివనేరికోటలో జన్మించారు. తండ్రి షాజీ భోన్స్లే బీజాపూర్ సుల్తాన్ వద్ద సేనానిగా ఉండేవారు. తల్లి జీజాబాయి శివాజీకి చిన్నతనం నుంచే రామాయణ, మహాభారత కథలు చెప్తూ ధైర్యాన్ని మరియు ధర్మాన్ని నూరిపోశారు. దాదాజీ కొండదేవ్ ఆయనకు యుద్ధ విద్యలలో శిక్షణ ఇచ్చారు. స్వరాజ్య స్థాపన. శివాజీకి కేవలం 16 ఏళ్ల వయసున్నప్పుడే స్వరాజ్యం సాధించాలనే సంకల్పం కలిగింది. 1646లో మొట్టమొదటిగా తోరణకోటను జయించి తన విజయయాత్రను ప్రారంభించారు. తన గెరిల్లా యుద్ధతంత్రాలతో అజేయమైన కోటలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్య ఘట్టాలు. అఫ్జల్ఖాన్ అంతం. ప్రతాప్గఢ్ యుద్ధంలో భారీకాయుడైన అఫ్జల్ఖాన్ను తన చాకచక్యంతో పులిగోర్ల వ్యాఘ్రనఖాలుతో సంహరించారు. ఆగ్రా కోట నుండి పరారీ. ఔరంగజేబు శివాజీని బంధించినప్పుడు పండ్లబుట్టలలో దాక్కుని అత్యంత సాహసోపేతంగా అక్కడ నుండి తప్పించుకుని తన రాజ్యానికి చేరుకున్నారు. పట్టాభిషేకం. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో శివాజీకి ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగింది. పరిపాలన. శివాజీ కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు, గొప్ప పాలకుడు కూడా. అష్టప్రధాన్ అనే మంత్రి మండలిని ఏర్పాటు చేశారు. మహిళల పట్ల గౌరవం, పరమత సహనం ఆయన వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణాలు. అందుకే ఆయనను ప్రజలు దేవుడిలా ఆరాధిస్తారు. హిందూ ధర్మానికి రక్షణ కవచంలా నిలిచి భారతీయ నౌకాదళానికి పునాది వేసిన శివాజీ మహారాజ్ చరిత్ర ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన ధైర్యం, నీతి నేటి తరానికి ఎంతో అవసరం. జై భవానీ, జై శివాజీ.